అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హీరోయిన్. రచయిత ఇవటూరి శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, ప్లీజ్ ఇంకోసారి ఆలోచించు. అవసరం లేదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మనిద్దరి అభిప్రాయాల్లో ఇంత తేడా ఉన్నప్పుడు ఇక మనం కలిసి ఉండటంలో అర్థం లేదు. ఇదే నిర్ణయమా? అవును. అతడేదో చెప్పబోయి విరమించుకొని దూరంగా నడిచాడు. అతని వైపు చూస్తూ నుంచుండిపోయింది ఆమె. కట్ చెప్పాడు శ్రీహర్ష. చిన్న శబ్దంతో కెమెరా ఆగిపోయింది. టవల్తో మొహం అద్దుకుంటూ రిలాక్స్డ్గా కూర్చుంటూ టెన్షన్గా శ్రీహర్ష వైపు చూసింది పల్లవి. ఏ ఫీలింగ్ లేకుండా భావరహితంగా ఉంది అతని మొహం. ఎలా చేశాను అంది చిన్నగా. అంతకు ముందు సీన్లో తనతో యాక్ట్ చేసిన అతనితో. చిన్నగా నవ్వాడతను. నాకైతే మనిద్దరం బాగానే చేసినట్టు అనిపించింది. మనకు ముందు ఈ స్క్రీన్ టెస్టులో యాక్ట్ చేసిన వాళ్ళంతా కూడా అలాగే అనుకొని ఉంటారు. కానీ మన గురించి శ్రీహర్ష గారు ఏమనుకుంటున్నారు అనే దానిపైన మన అదృష్టం ఆధారపడి ఉంది. ఇంటికొచ్చాక కూడా పల్లవిలో టెన్షన్ తగ్గలేదు. శ్రీహర్షకి తన నటన నచ్చిందా? అసలు ఇదంతా కలో నిజమో అర్థం కావట్లేదు. 2 రోజుల క్రితం హఠాత్తుగా జరిగిందది. మామూలుగా తను యాంకరింగ్ చేసే రెగ్యులర్ ప్రోగ్రాం చేసేసి వచ్చేస్తుంటే ప్రోగ్రాం డైరెక్టరు పిలిచాడు. పల్లవి, నీకు ఈ విషయం తెలిసిందా? ఏమిటది? ఆంధ్ర టీవీ కోసం తయారవ్వబోయే ఓ మెగా డైలీ సీరియల్లో హీరో హీరోయిన్ల కోసం వెతుకుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆదివారం స్టూడియోకి వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారట. డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎవరు? శ్రీహర్ష. ఒక్కసారిగా ఉలిక్కిపడింది శ్రీహర్ష. తెలుగు టీవీ ఛానల్స్ చరిత్రలో ఓ విప్లవం అతను. అంతా తమిళ సీరియల్స్ డబ్బింగ్ చేసి ప్రేక్షకులపైకి వదులుతున్న తరుణంలో ఓ కెరటంలా వచ్చాడు తను. చిన్న చిన్న వెరైటీ ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెరపై స్థానం సంపాదించుకున్న అతను ఓ చిన్న సీరియల్ చేశాడు మొదట. మధ్యతరగతి జీవితాలని చిత్రిస్తూ అసభ్యత లేకుండా చిన్న క్రైమ్ ఎలిమెంటు, సెంటిమెంటు కలిపిన ఆ సీరియలు సూపర్ హిట్ అయ్యింది. అంతే. ఆ తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడలేదతను. ఇప్పుడు ఆంధ్రాలో ప్రతి ఛానల్లోనూ అతనికేదో డైలీ సీరియల్ తప్పకుండా ఉంటుంది. అతని సీరియల్స్లో నటించిన వాళ్ళంతా బిజీ అయిపోయారు. అలాంటి శ్రీహర్ష సీరియల్లో నటించే అవకాశం అంటే నువ్వు తప్పకుండా స్క్రీన్ టెస్ట్కి అటెండ్ అవ్వు. నువ్వు సెలెక్ట్ అవుతావన్న నమ్మకం నాకుంది చెప్పాడు డైరెక్టరు. ఫోన్ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిన పల్లవి అటు నడిచి ఫోన్ ఎత్తి హలో అంది. మిస్ పల్లవి? ఎస్, నేను శ్రీహర్షని మాట్లాడుతున్నాను. చేతిలో రిసీవర్ వదిలేయబోయి ఆఖరి క్షణంలో అంది పట్టుకుంది. మీరోసారి నా గెస్ట్ హౌస్కి రాగలరా సీరియల్ విషయం మాట్లాడడానికి? పరీక్షగా చూశాడు ఆమె వైపు శ్రీహర్ష. చూడగానే ఆకర్షించే అందం, గుండ్రటి మొహం, అందంగా మెరిసే పలువరస, మెడ కింద ఎత్తైన వంపు, తెల్లగా మెరుస్తూ పల్చటి పొట్ట, ఆ కింద విశాలంగా మారిన శరీరం. అప్రయత్నంగా అతని చూపులు పైకి మళ్ళాయి. మళ్ళీ అవి ఎక్కడ ఆగాయో గమనించి ఇబ్బందిగా కదులుతూ బయట సర్దుకుంది పల్లవి. అది చూసి చిన్నగా నవ్వి చెప్పాడు, ఓకే మిస్ పల్లవి, నాకేది డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు లేదు. చెప్పదలుచుకుంది డైరెక్ట్గా చెబుతాను. స్క్రీన్ టెస్టులో బాగా చేశారు మీరు. అది కలో నిజమో అర్థం కాలేదు పల్లవికి. అంతే. తను సెలెక్ట్ అయింది. ది గ్రేట్ శ్రీహర్ష కొత్త సీరియల్లో తనే హీరోయిన్. మై గాడ్! ఆ ఆనందంలో బలవంతాన గొంతు పెగల్చుకొని ఆమె ఏదో చెప్పబోతుంటే ఆపి చెప్పాడు, మీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఓ క్షణం పాటు అతనేమన్నది అర్థం కాలేదు. అర్థమయ్యాక తెల్లబోయి చూసింది. అవునా, మీరంతా బాగా చేశారు. అయితే నేను అవకాశం ఇవ్వగలిగింది ఒక్కరికే. అందుకే ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను. ఏమిటన్నట్టు చూసింది. ఎవరైతే ఈ రాత్రి నాతో గెస్ట్ హౌస్లో గడపటానికి ఇష్టపడతారో వాళ్ళకే ఈ అవకాశం ఇవ్వాలని. మొదట ఈ ఆఫర్ ఇస్తున్నది మీకే.
నిశ్చేష్టురాలై చూస్తోంది పల్లవి. ఇందులో బలవంతమేదీ లేదు. నీకిష్టమైతేనే. ఓకే, ఇది నీకు అంగీకారమైతే సరిగ్గా రాత్రి 9ంటికి ఇక్కడికి రా. బై. లోపలికి నడుస్తూ డోరు దగ్గర ఆగి వెనక్కి తిరిగి చెప్పాడు మళ్ళీ. రిలాక్స్డ్గా ఆలోచించు. 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఈ రాత్రి నాతో గడపటం, ఆ తర్వాత నా కొత్త హీరోయిన్ నువ్వే. రెండోది మనం ఈ విషయం ఇంతటితో మర్చిపోవటం. కమాన్, నువ్వు వస్తావని నాకు తెలుసు. వర్జినిటీ కోసం కెరీర్ని వదులుకునేంత మూర్ఖురాలివి కాదని తెలుసు. నవ్వి తలదించుకుంది. నెమ్మదిగా దగ్గరకొచ్చి తన చేతుల మధ్య చుట్టేస్తూ ఆమె నడుము మీదుగా కిందకి జరిపాడు చెయ్యి. తన వేడి పెదాలతో ఆమె మెడవంపు కింద మత్తుగా కళ్ళు మూసుకుంది. తల పక్కకు తిప్పి భుజం పైన చీరని జాకెట్తో పట్టి ఉంచిన పిన్నుని నోటితో లాగేశాడు. తెర తొలగింది. ఆడదాని శరీరాన్ని వర్ణించే 3 కొలతలలో మొదటి కొలత తాలూకు మొదటి ఆచ్ఛాదన తన ఒంటిపై నుంచి తొలగిపోతున్నట్టు గ్రహించింది. లోపలి వస్తువులకి సగం పైగా అందంగా కనిపించేలా ప్యాక్ చేసిన అందమైన గిఫ్ట్ ప్యాక్ని ఏమంటారో తెలుసా? లోనెక్ జాకెట్ అంటారు. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడుతుండగా టప్ మన్న శబ్దంతో ఏం జరిగిందో అర్థమై చేతులు అడ్డు పెట్టుకుంది. కిందకి జరిగాడతను. అలాగే నడిపించుకుంటూ మంచం దగ్గరికి నడిచాడు. ఏదో తెలియని ఉద్వేగం, నరాలు చుట్టేస్తున్న ఫీలింగ్, తట్టుకోలేని అలజడి. ఆమెని మంచంపైకి జార్చుతూ పైకి వంగాడు. అప్పుడు కదిలింది పల్లవి. నో అని అరుస్తూ ఒక్క ఉదుటున తోసేసిందతన్ని. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విని బయటకి చూసిన పల్లవి కారు దిగుతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే మే ఐ కమిన్ అంటూ లోపలికొచ్చేశారు శ్రీహర్ష. కూర్చోవచ్చా అని నిలబడే అడుగుతున్న అతన్ని చూసి తడబడుతూ సారీ సార్, కూర్చోండి అంది. థ్యాంక్ యూ అంటూ గాగుల్స్ తీసి జేబులో పెట్టుకుంటూ కూర్చున్నాడు. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ తనే అన్నాడు, మీకు నాపైన చాలా కోపం వచ్చి ఉంటుంది బహుశా. అప్పటికి కొంచెం మామూలు మనిషైన పల్లవి చిన్నగా నవ్వి చెప్పింది. లేదు శ్రీహర్ష గారు, ఈ ఫీల్డులో ఇవన్నీ మామూలే అని నాకు తెలుసు. మీరేదో దుర్మార్గులని, చెడ్డవాళ్ళని నేను అనుకోవట్లేదు. ఈ సంఘటనతో నాకు కొత్తగా తెలిసిందేమంటే ఇన్నాళ్ళు నా గురించి నాకే పూర్తిగా తెలియదని. నాకు ఈ శీలం, వర్జినిటీ లాంటి మాటలపైన పెద్ద నమ్మకం ఉండేది కాదు. నచ్చిన వాళ్లతో సరదాగా ఎంజాయ్ చేయడంలో తప్పేమిటి అనుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరిలాగే 10వ తరగతి అమ్మాయి కూడా 2-3 బాయ్ ఫ్రెండ్స్ని మారుస్తున్న ఈ డేరింగ్ సంస్కృతిలో ఇంకా పాదచింతకాయ భావాలని పట్టుకు ప్రాకులాడటం సిల్లీగా అనుకునేదాన్ని. అందుకే నిజానికి మీ ఆఫర్ని ఒప్పుకోవడానికి రెడీ అయ్యాను. కానీ ఎందుకో హఠాత్తుగా నాలో ఏదో తెలియని అశాంతి, అలజడి మొదలయ్యాయి. ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్లుగా. నెమ్మదిగా నాకు అర్థమయ్యింది. పైకి ఎంత సోషల్గా, కల్చర్డ్గా కనపడే నాలో నాకు తెలియకుండానే సబ్ కాన్షియస్లో సోకాల్డ్ పాతచింతకాయ భావాలని నమ్ముతున్నానని. ఓ 10 నిమిషాల పని కోసం కెరీర్ని వదులుకోవడానికి సిద్ధపడటం మీకు సిల్లీగా అనిపించవచ్చు. కానీ బలవంతాన నా మనసు చంపుకొని అందుకు ఒప్పుకున్నా జీవితాంతం ఆ అశాంతిని భరించలేను అనిపించింది. మళ్ళీ తనే మాట్లాడింది. ఐఎమ్ సారీ, మీరు డిసప్పాయింట్ అయ్యారేమో. అప్పుడు మాట్లాడాడు శ్రీహర్ష. పల్లవి, నిజానికి మీరు అందుకు ఒప్పుకుంటేనే నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. అర్థం కానట్టు చూసింది. ఎస్, నిజానికి నేను వెతుకుతున్నది నా సీరియల్లో హీరోయిన్ కోసం మాత్రమే కాదు, అంతకు మించిన వేరే దానికోసం కూడా. నా కెరీర్లో బాగా ఉన్నత స్థాయిలో ఉన్నానేమో, అనుకున్నది సాధించాను కనుక జీవితంలో కూడా సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ ఫీల్డ్లోనే ఉండే అమ్మాయి అయితే ఇక్కడి ఇబ్బందులు, పరిస్థితులు అర్థం చేసుకొని సహకరించి ఇద్దరి కెరియర్కి అడ్డంకులు లేకుండా ఉండే వీలుంటుందని నా నమ్మకం. అందుకే ఈ ఫీల్డ్లో అమ్మాయినే ఎన్నుకోవాలనుకున్నాను. నా కొత్త సీరియల్ హీరోయిన్ కోసం చేసే అన్వేషణని అందుకు వేదికగా చేసుకున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు కావలసిన అమ్మాయి దొరికిందనుకున్నాను. అందుకే నిన్న రాత్రి చాలా టెన్షన్ పడ్డాను. ఆశ్చర్యంగా చూస్తోంది పల్లవి. అయితే
నా ఆఫర్కి ఒప్పుకొని వచ్చిన మీతో ఏదో సంఘర్షణ జరుగుతున్నట్లు అనిపించింది మిమ్మల్ని చూడగానే. అందుకే చివరిదాకా లాగాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఆఖరి క్షణంలో మీరు అడ్డు చెప్పే ప్రయత్నం చేయకపోతే నా నాటకాన్ని అంతటితో ముగించి మీకు సారీ చెప్పి నిజం చెప్పేద్దామనుకున్నాను. చివరికి నాకు కావలసిన పల్లవి నెగ్గింది. మీతో చివరి క్షణంలో మీరు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల మీపైన నా నమ్మకం ఇంకా పెరిగింది. కెరీర్ కన్నా వర్జినిటీ ముఖ్యమని నమ్మే సోకాల్డ్ పాత చింతకాయ భావాలని నమ్మే అమ్మాయే నాకు కావాలి. మీరే నా హీరోయిన్. నమ్మలేనట్లు చూసింది పల్లవి. ఆఖరి క్షణంలో కూడా మీరు అడ్డు చెప్పకపోయి ఉంటే మీరు కేవలం నా సీరియల్లోనే హీరోయిన్ అయ్యేవారు. అయితే ఇప్పుడు నా సీరియల్లోనూ నిజ జీవితంలోనూ మీరే నా హీరోయిన్. బహుశా అందుకు మీకు అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను అంటూ ఇంకేదో చెప్పబోతుంటే ఒక్క ఉదుటున అతన్ని అల్లుకుపోయి తన పెదాలతో అతని పెదాలని మూసేసింది పల్లవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.